చైతన్యానికి ప్రతీక తెలంగాణ ప్రజలు. మరి నిజంగా చైతన్యం ఉందా? ఉంటే ఎంత దోపిడీ అవుతుంది, ఎంతమంది ప్రశ్నించారో ఒకసారి చూసుకోండి. గడిచిన గత 2.5 సంవత్సరాల నుంచి మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారు అక్షరాల 3.5 లక్షల కోట్లు అప్పు చేసిండు. మరి అప్పు ఏం పని చేసిండు? పాత గవర్నమెంట్లో వేసిన నోటిఫికేషన్లు ఇచ్చిండు, కొత్త బిల్లు ఏం పెట్టలేదు. దానికి అక్షరాల 16,000 ఉద్యోగాలు వేసిండు. క్యాలెండర్ అన్నాడు, క్యాలెండర్ లేదు. రాజీవ్ యువ వికాస్ అన్నాడు, రాజీవ్ యువ వికాస్ లేదు. స్కిల్ యూనివర్సిటీ అన్నాడు, స్కిల్ యూనివర్సిటీ లేదు. మేజర్ మనము బాగుపడడానికి ఈ 3 ఇస్తే చాలండి. క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ ఇచ్చి అనుకున్న ఉద్యోగాలు అనుకున్న టైంలో సకాలంలో ఫిలప్ చేసిన అందరికీ ఉద్యోగాలు రావండి. ఎందుకంటే ఉద్యోగాలు ఉండేది జస్ట్ 1%, ఆస్పిరెంట్ ఉండేది 33 lakhs. మరి ఎక్కడొస్తాయి? సో వీళ్ళందరికీ ఉద్యోగాలు కావాలంటే స్కిల్ యూనివర్సిటీ ఖచ్చితంగా కావాలండి. ఎందుకంటే మల్టీ వేలల్లో మల్టీ స్కిల్స్ నేర్చుకొని మల్టీ ఆపర్చునిటీ అందుకుంటే నిరుద్యోగత తగ్గుతుంది. అలా కూడా నిరుద్యోగత తగ్గకుంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రాజీవ్ యువ వికాస్. చిన్న తరహా పరిశ్రమలు ఎలాగో కుటీర పరిశ్రమలు ఉన్నాయి, చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి, అలాగా కొత్త న్యూ ఎంటర్ప్రెన్యూర్షిప్ రావాలి. ఇప్పుడు నేనున్నాను, నాకు ప్రైవేట్ సెక్టార్లో జాబ్ రాలేదు, గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ రాలేదు. అదర్ పరిస్థితి ఏంటి? కొందరికి మంచి స్కిల్ ఉంటుంది, బిజినెస్ ఐడియాలు ఉంటాయి, సింగింగ్ ఉంటుంది, డాన్సింగ్ ఉంటుంది, కానీ ఫైనాన్షియల్ తోడు ఉండదు. సో నిరుద్యోగిత తగ్గాలి అంటే ఒకటే గవర్నమెంట్ జాబు అని కూడా చేయలేరు, ఒక స్కిల్ యూనివర్సిటీ తోటి చేయలేరు. సో న్యూ ఎంటర్ప్రెన్యూర్షిప్ పెరగాలి. న్యూ ఎంటర్ప్రెన్యూర్షిప్ పెరగాలి అంటే ఖచ్చితంగా సీఎం గారు, కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిన ప్రథమ పని ఏంటంటే రాజీవ్ యువ వికాస్ వెంటనే అమలు చేయాలి. దీనితో పాటు స్కిల్ యూనివర్సిటీకి ఫౌండేషన్ కాదు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. థర్డ్ వన్, ఖచ్చితంగా నోటిఫికేషన్లు అంటూ ఇది అని కాదు, ఆల్ నోటిఫికేషన్లతో క్యాలెండర్ విడుదల చేయాలి. ఈ పని ఖచ్చితంగా కొత్త సపరేషన్ డే జూన్ 2 రోజు ఖచ్చితంగా ఇది చెయ్యాలి. లేకుంటే ఏం చేద్దామండి? చెప్పండి, లేకుంటే ఏం చేస్తారు విద్యార్థులు? తినరాలేరా? లేకపోతే మూగోళ్ళా? మాట్లాడలేదేంటి? ఉస్మానియా అంటే వాయిస్కు ప్రతీక అండి. ఉస్మానియా అంటే చెక్కు చెదరని ధైర్యానికి ప్రతీక. మరి ఒక్కరు మాట్లాడలేదేంటి? రాణి రుద్రమాదేవి వారసత్వం లేదా ఇక్కడ? రాస్తారోకలు చేసినాం, మనం నిరుద్యోగ సభలు కూడా పెట్టినాం, అయినా కూడా ఇప్పుడు దాకా ఈ ప్రభుత్వము స్పందించట్లే. అందుకే ఈరోజు మనం ఈ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో నిరుద్యోగుల ఆవేదన సభ పెట్టినాం. మిత్రులు, మీరు ఇక్కడ వచ్చి మీ అంతటా మీరే చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళేదో రాజకీయం చేస్తున్నారు. మీరు మీ కడుపు కాలి ఎక్కడో మారుమూల గ్రామాల నుండి దిల్షుక్ నగర్లో అదే సాయిబాబా టెంపుల్లో పెట్టే అన్నదాన కార్యక్రమాలు భోజనం తినుకుంటూ సంవత్సరాల తరబడి మీరు కోచింగ్ తీసుకుంటూ ప్రిపేర్ అవుతున్నారు. కానీ ఈ ప్రభుత్వము నోటిఫికేషన్ ఇవ్వట్లేదు. ఈ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల మన ఆర్థిక పరిస్థితులు, మన పేరెంట్స్ ఏదో ఎంప్లాయీలు కాదు, రాజకీయ నాయకులు అంతకంటే కాదు, మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలే అత్యధికంగా ఆ దిల్షుక్ నగర్లో ఉంటారు. అదే కానిస్టేబుల్ ఎస్ఐ కోచింగ్ వస్తుంటారు. కానీ మన సంవత్సరాల తరబడి వీళ్ళు కూడా నోటిఫికేషన్ ఇవ్వకపోతే మన హాస్టల్ ఫీజులు కట్టుకోలేము, మన రూమ్ రెంట్లు కట్టుకోలేము, స్టడీ హాల్ ఫీజులు కట్టుకోలేము. కావున మనకి వీళ్ళు రేపు జూన్ 2వ తారీఖు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, ఆ లోపు గన మనకు నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల సత్తా ఏంటో మేము ఖచ్చితంగా జూన్ 2 తర్వాత చూడబోతున్నారు కూడా. ప్రభుత్వానికి మేము ఇక్కడ నుంచి ఈ నిరుద్యోగ ఆవేదన సభ నుంచి ఒక్కటే హెచ్చరిస్తున్నాం. ఏంటంటే మీరు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలని అడుగుతున్నాం. సార్, మీరు మా సిటీ సెంటర్ లైబ్రరీకి మీరు మీ కాంగ్రెస్ నాయకులు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు 24 hours వచ్చి మమ్మల్ని నమ్మబలికి ఆ రోజు మీరు ప్రభుత్వంలో వచ్చి
ఇప్పటికీ 3 సంవత్సరాలు కావస్తుంది. రేపు డిసెంబర్ 9వ తారీఖు వస్తే 3 సంవత్సరాల ప్రభుత్వం కంప్లీట్ అవ్వబోతుంది. అయినా కూడా ఒక్క నోటిఫికేషన్, జనరల్ నోటిఫికేషన్ ఇవ్వలే. ఒక్క జనరల్ నోటిఫికేషన్ ఇవ్వకుండా గత ప్రభుత్వంలో ఉన్న నోటిఫికేషన్ నియామక పత్రాలు ఇచ్చి మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఒక్కటికి 100 సార్లు చెప్పి దానికి ఈ ప్రభుత్వం నిజం చేయబోతుంది. ఖచ్చితంగా నిరుద్యోగ మిత్రులు మనం అందరం గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రభుత్వము 70,000 ఇచ్చినాం, 60,000 ఇచ్చినాం అంటుంటే మన ఊళ్ళలో మన అమ్మనాలను నిజంగానే కదా 70,000 ఇచ్చినామని న్యూస్ లో వస్తుంది కదా, ఎందుకు మీకు ఉద్యోగాలు రావట్లేదని మమ్మల్ని ఆ ఊరికి వెళ్తే అందరూ అడుగుతున్నారు. మేము మా బాధని ఏం చెప్పుకోలేక, ఎవరికి ఏం చేయలేక ఇదే ఈ అశోక్ నగర్ లో కానీ, చిక్కడపల్లి సిటీ సెంటర్ లో లైబ్రరీలో కానీ, అదే దిల్సుఖ్నగర్ లో కానీ, అక్కడ సిటీ సెంటర్ లైబ్రరీలో 5 రూపాయల టిఫిన్ తో తిని, 5 రూపాయల భోజనం తిని నానా రకాలుగా అక్కడ కష్టపడి అక్కడ పిల్లలు చాలా రకాలుగా ఆర్థిక పరిస్థితులతో అక్కడ ప్రిపేర్ అవుతారు. అదే దిల్సుఖ్నగర్ లో అక్కడ సాయిబాబా టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలకి అక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ప్రతి నిరుద్యోగే ఉంటాడు ఆ లైన్ లో, అది వేల మంది ఉంటారు. ఆ సిచ్యువేషన్ లో మనం ప్రిపేర్ అవుతున్నాం. కానీ ప్రభుత్వం మనకి ఇప్పటికి కూడా నోటిఫికేషన్ ఇవ్వట్లేదు. అందుకే మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ గానే ఇప్పుడు దాకా రిక్వెస్ట్ గానే అడిగినాం. మీరు ఆ రోజు సిటీ సెంటర్ లైబ్రరీకి మీ రాష్ట్రంలో ఉన్న నాయకులు, కాంగ్రెస్ నాయకులు నమ్మకపోతే మీరు ఢిల్లీ కానించి మీ రాహుల్ గాంధీని మా సిటీ సెంటర్ లైబ్రరీకి తీసుకొచ్చి మమ్మల్ని నమ్మించి మీరు 6 నెలల బుక్కులు పక్కన పెట్టండి, వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టండి, మీకు ఉద్యోగాలు వచ్చింది అని మాకు చెప్పలేదా? అన్ని ఆధారాలతో మా దగ్గర ఇప్పటికి కూడా ఉన్నాయి. ఆ విధంగానే మిమ్మల్ని నమ్మించి వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టినాం, కానీ మాకు ఉద్యోగాలు రాలే, మీకు ఉద్యోగాలు వచ్చినాయి. మేము ఇదే చెప్తున్నాం. ఇప్పటి నుంచి మా నిరుద్యోగులు తలుచుకుంటే గతంలో వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టి మిమ్మల్ని ఉద్యోగాలు ఇచ్చినాం, మాకు ఉద్యోగాలు రాలే. ఇప్పుడు మీ ఉద్యోగాలు ఖచ్చితంగా ఊడగొడతాం, మా నిరుద్యోగ సత్యంతో కూడా చూపిస్తాం. అందుకే మిత్రులు, మీరు వచ్చినట్టు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం ప్రిపేర్ అవుతున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, మీ బాధలు ఏంటిది, మీ ఆర్థిక స్తోమత ఏంటిది, వచ్చి ఎవరైనా ధైర్యంగా వచ్చి ఇక్కడ వరకు చెప్పుకోవచ్చు. ఇస్తానని ఉద్యోగ హామీలు ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ఊసేలేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తానని 2 సంవత్సరాలు పై దాటిపోయింది. అంటే ఇప్పుడు వచ్చే డిసెంబర్ 7వ తారీఖు వస్తే 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. అదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పక్క రాష్ట్రంలో అదే ఏపీలో అయితే జాబ్ క్యాలెండర్ అమలు అవుతున్నది. అక్కడైతే ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగులకు ఎటువంటి బెల్ఫంటు లేదు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 మంది నిరుద్యోగులు ఇప్పటికీ బలిదానం చేసుకున్నారు. ఎవరి నిర్లక్ష్యం వల్ల బలిదానం చేసుకున్నారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తానన్న హామీలు నెరవేర్చకపోవడం వల్ల, సకాలంలో జాబులు రాకపోవడం వల్ల, పెళ్లిళ్ళు అవ్వకపోవడం వల్ల, డబ్బుల ఇబ్బంది వల్ల, ఎవరి సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాకపోవడం వల్ల, మోహాలు చూపించుకోవడం వల్ల ఈరోజు వాళ్ళు సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఎవరి నిర్లక్ష్యం ఇది? ఎవరిది తప్పిదము? మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న హామీ ఈరోజు ఇవ్వకపోవడం వల్ల, ఈరోజు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు ఆవేదనల సభలని నిరుద్యోగులు ధర్నా చౌక్లో సభ పెట్టుకోవడం జరుగుతుంది, ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకు? మీరు చెప్పిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల. మీరు ఏదైతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తానన్న హామీలు అయితే ఏదైతే ఉన్నాయో 2 లక్షల ఉద్యోగాలు, ఈ హామీలు నెరవేర్చుకోండి. ఇంతకుముందు అయితే ఒక మంత్రి ఏమంటాడు, మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకో మంత్రి 80,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకో మంత్రి ఏమంటున్నాడంటే ఏకంగా టీచర్ ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని అంటున్నాడు. అతను టీచర్ ఉద్యోగాలు 50,000 నింపినానన్న అదేమైనా ఐడెంటిటీ ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉండి మాట్లాడుతున్నావా? నువ్వు ఒక మంత్రివా, ప్యూన్వా అని నేను అడుగుతున్నా ఇక్కడ నుంచి. అంటే ఒక మంత్రి ఏదైనా విషయం మాట్లాడుతున్నాడంటే అతనికి అవగాహన ఉండి మాట్లాడాడు. డిఎస్సిలో 11,000 పైచీలకు నోటిఫికేషన్లు ఇస్తే అందులో ఫిల్ చేసిన ఎన్ని? అదే 9,000 పైచీకుల నోటిఫికేషన్తో గురుకుల నోటిఫికేషన్ ఇస్తే 2 నోటిఫికేషన్లు ఉండు టీచర్కి సంబంధించిన ఉద్యోగాలు. నువ్వు జేఎల్ నోటిఫికేషన్ ఇచ్చినవా, డిఎల్ ఇచ్చినవా, మోడల్ స్కూల్ నోటిఫికేషన్ ఇచ్చినవా? ఏ నోటిఫికేషన్ ఇచ్చినావు? ఏది ఇవ్వలేదు. ఇంకో విషయం ఏదంటే మా నిరుద్యోగ మిత్రులు ఏదైనా ఎగ్జామ్ రాయాలి అంటే ఇంతకుముందు 5 నిమిషాలు లేట్ అయితే ఎగ్జామ్కి నాట్ అలౌడ్, దాని తర్వాత 15 నిమిషాలు. ఇప్పుడు వచ్చింది ఏంటంటే మరి కొత్తగా
ఎగ్జామ్ సెంటర్ ఎగ్జామ్ 10 గంటలకు ఉంటే 9:30 గంటలకే ఎగ్జామ్ గేట్ క్లోజ్ అంట. అంటే వాడు ఎక్కడి నుంచో రావాలి. ఆదిలాబాద్ లో ఉండే వ్యక్తికి సెంటర్ నువ్వు మహబూబ్ నగర్ లో వేస్తే వాడు ఎలా వస్తాడు? 9:30 కంటే నువ్వు హాఫ్ అన్ అవర్ ముందే నువ్వు ముందు గేట్ క్లోజ్ చేసుకుంటే వాడు ఎన్నో సంవత్సరాల తరబడి వాడు ఉద్యోగ నోటిఫికేషన్, నాకు జాబ్, అదే ప్యాషన్, అదే నా కళ, అదే నా కుటుంబ పోషణ, నాకు అదే ఆధారం అని ప్రిపేర్ అవుతాడు. నువ్వు హాఫ్ అన్ అవర్ ముందు గేట్ క్లోజ్ చేసుకుంటే వాడు ఎన్ని సంవత్సరాల పడ్డ స్ట్రగుల్, వాని కష్టం ఎవరికి చెప్పుకోవాలి? అదే మీ జాబర్లు కానీ, మీ ఉద్యోగస్తులు కానీ, మీ మంత్రులు కానీ ఎవరైనా ఏదైనా సమావేశానికి లేట్ అయితే వాళ్ళపైన ఫైన్ వేసే కానీ, వాళ్ళపైన ఏదైనా చట్టం చేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకునే అధికారం మీ దగ్గర లేదా? బ్రదర్ అందరు కూర్చోండి బ్రదర్, పక్క నుంచి ఇంకో బస్ వస్తుంది, వాళ్ళు వస్తారు. బ్రదర్ పేపర్ల మీకే తప్పులు కొంచెం కూర్చోండి, పక్కకు వెళ్ళొద్దు, ఒక దగ్గర కూర్చోండి అందరు. ఒక నిరుద్యోగి ఎగ్జామ్ కి లేట్ అయితే అతను ఎగ్జామ్ రాసుకోవడానికి నాట్ అలౌడ్.